సార్ నాకు డౌట్, మీరు ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ఎట్లాగైతే కోచింగ్ ఇస్తూ ఎలాగైతే పర్సనాలిటీస్ని ఇండివిజువల్గా తీర్చిదిద్దుతున్నారో అట్లా ప్రీ మ్యారిటల్ అండ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనను కానీ హెల్ప్ సపోర్ట్ని ఎందుకు దీన్ని అసలు నేను యాక్చువల్గా దాని మీద ప్రీ మ్యారిటల్ మెంటరింగ్ పోస్ట్ మ్యారిటల్ మెంటరింగ్ మీద కొంత రీసెర్చ్ అయితే స్టార్ట్ చేశానండి. ఓకే, అతి త్వరలో ఓన్లీ దాని మీదనే వర్క్ చేయాలి మాత్రం ఉంది నాకండి. అది చాలా తీవ్రంగానే ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నాను. ఇతరులకి నాకున్న తేడా ఏంటంటే నేను బాగా చదివితేనే కానీ ఆ కేస్ స్టడీస్ తీసుకుంటేనే కానీ నేను రంగంలో దిగను. అంటే నేను ఏదైనా ఇవాళ ఒక ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశానంటే దాని 2 ఏళ్ల కిందటి నుంచి ఒక వర్క్ ఉంటుంది. అందుకని నా అనుభవాలను చెప్పే క్రమంలో ఇతరుల అనుభవాలను తెలుసుకునే క్రమంలో నాకు తెలిసినప్పుడు 3 డైరీల మెటీరియల్ రాశాను. అండ్ అమెరికా లాంటి, ఆస్ట్రేలియా లాంటి, యూరోపియన్ లాంటి దేశాలలో ఉన్న తెలుగు ఫ్యామిలీస్ వాళ్ళకి అక్కడ ఉండే సమస్యలు వేరండి, ఇక్కడుండే సమస్యలు వేరు. అంటే మొగుడు పెళ్ళాలకి జియోగ్రఫిక్ కండిషన్స్ని బట్టి కూడా సమస్యలు ఖచ్చితంగా మారుతుంది. ఎగ్జాంపుల్ సార్, ఉదాహరణకి అమెరికాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకుందాం, ఇంకా పిల్లలు లేరనుకుందాం. వాళ్ళు ఒక 1 ఇయర్ పెళ్ళి 1.5 ఇయర్ అయింది అనుకుందాం. వాళ్ళిద్దరూ జాబులు చేస్తుంటే ఇండియన్ ఫ్యామిలీ సిస్టంలో ఉదాహరణ మీరు మీ వారు అనుకుని ఒక ఆవిడ ఒక ఆయన జాబ్ చేస్తున్నారు, 3 పెళ్ళాలు. ఎంత కాదనుకున్నా మన హైదరాబాదులో మన తెలుగు నేలలో ఇద్దరూ ఒకేసారి ఆఫీస్ నుంచి వచ్చారు అనుకుందాం. ఆయనేమో కారు పార్కింగ్ చేస్తుంటే ఈవిడ అర్జెంటుగా వెళ్ళి చేసే పని ఏంటంటే కొంగు బిగించి లేదా చున్నీ విసిరేసి ఆ కిచెన్లోకి వెళ్ళి, ఈవెన్ వాష్రూమ్ కన్నా ముందు కిచెన్లోకి వెళ్ళి టీయో ఏదో ఒకటి కుక్కరో పెట్టి అప్పుడు వాష్రూమ్కి వెళుతుంది. ఈయన కార్ పార్కింగ్ చేసి కిందనే ఉన్న ఒకరిద్దరితోటి మాట్లాడి పైకి వచ్చి కీ అలా పెట్టి మన సెల్ ఫోన్లో రీల్స్ ఎవరో హోమ్ టూరో కిచెన్ టూరో ఒక మొదనష్టపు టూరో చేస్తుందో ఆవిడ చూస్తూ ఉంటాడు ఆయన. ఇది అమెరికాలో కుదరదు. ఎందుకనంటే అక్కడ పని మనుషులు ఉండరు, డిష్ వాషర్స్ ఉంటాయో మరొకటి ఉంటాయో, ఇద్దరు పని చేయకపోతే అక్కడ గెలవదు. అవును సార్. అందుకని ఇక్కడ వేరు అక్కడ వేరు. ఇక్కడ పేట్రియార్కల్ సిస్టంలో పెరిగిన అబ్బాయికి అక్కడ సిస్టంలో అమ్మాయిని అర్థం చేసుకోవడం ఇబ్బందులు ఉండొచ్చు వెన్ కంపేరింగ్ విత్ దిస్. లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయికి అబ్బాయికి వేరు, లవ్ మ్యారేజ్ చేసుకొని అరేంజ్డ్ మ్యారేజ్లో ఉన్న అమ్మాయి అబ్బాయికి వేరు, ట్రెడిషనల్ ఫ్యామిలీ సిస్టంలోంచి వచ్చిన వాళ్ళకి వేరు, నాన్ ట్రెడిషనల్ వచ్చిన వాళ్ళు వేరు. లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా బిహేవ్ చేసే మహానుభావులకి వేరు. సో ఇలాగా కాలమాన పరిస్థితులను బట్టి నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నాను. నా స్టడీ మామూలుగా ఉండదు. నేను నా యొక్క పరిపూర్ణమైన జీవితం ఎప్పుడవుతుందంటే ప్రీ మ్యారిటల్ అండ్ పోస్ట్ మ్యారిటల్ మెంటరింగ్ ఇవ్వడంలోనే మాత్రం ఫీల్ అవుతున్నాను నేను. మీరు ఖచ్చితంగా ఇందులో చాలా అవసరం. అండ్ మీరు ఎట్లాంటి వ్యవస్థను తయారు చేస్తారని నాకు మీ అడ్మైరర్గా నమ్మకం ఉందంటే, ఎలాగైతే మీ స్టడీ మెటీరియల్ చదువుకొని ప్రస్తుతం డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి గౌరవనీయ వ్యక్తులు ఎలాగైతే ఉన్నారో సక్సెస్ఫుల్ మ్యారేజెస్ గడిపేసి డైవర్స్ శాతం పర్ మంత్ 250 కేసెస్ నుంచి 1 or 2 కూడా పోతుంది సార్. అవును. అపరిచితులలో కనుక ఎండ్ ఆఫ్ ది డే సస్యశ్యామలంగా ఎలా క్లైమాక్స్ అయితే ఉంటుందో, మీరు నిజంగానే ఇందులోకి దిగితే. ఇంకోటి ఏంటంటేనండి, అది అవసరం కూడా అండి వాళ్ళ. ఎందుకంటేనండి మనందరము కూడా కంపారిటివ్ కన్ఫ్యూజన్లో ఉన్నామండి. అవును సార్. వాళ్ళ పెళ్ళి ఇలా జరిగింది, మరి మన పెళ్ళి ఎలా జరగాలి అనేది ఉన్నామండి. వాళ్ళు ఎందుకంత బాగున్నారు, మనం ఎందుకంత ఇలా ఉన్నాం. సార్ నేను సగటున ఫ్రెండ్స్కి మీ పర్మిషన్తో ఇది కూడా చెప్దాం అనుకుంటున్నాను సార్. మీ లైఫ్లో ఉన్న మా ఆయన నాకు అది చేశాడు, ఇది చేశాడు, అలా ఉంది, ఇలా ఉంది, మంచి మాత్రమే చెప్పకండి, చెడు కూడా చెప్తూ ఉండండి. ఎప్పుడు చెడు మాత్రమే, గొడవలు మాత్రమే, కొట్లాటలు మాత్రమే చెప్పకండి. వాళ్ళతో అనుభవించిన గుడ్ థింగ్స్ కూడా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. పక్కన వాడి మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఈవెన్ పిల్లలకు కూడా. ఒకసారి మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తున్నారు, పిల్లల ముందు తెలుసో తెలియక మనం ఒక చిన్న వాగ్వాదం చేసుకుంటాం 3 పెళ్ళాలు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోతాడు, మనందరం బాగానే ఉంటాం, కానీ వాడి ఇంప్రెషన్ మాత్రం మనం డిస్టర్బ్డ్ రిలేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుని మనం అలాగే అమ్మ నాన్న కొంచెం తేడాగా ఉన్నారు, కొట్టుకుంటున్నారు ఏదో అని చెప్పి వాడు మనిద్దరిని కూడా బ్లాక్మెయిల్ చేయొచ్చు, లేదా
బ్లాక్మెయిల్ ఇది పెద్ద పదం, బట్ ఉన్నందులో అందులో మొగుడు పెళ్ళాలి కనుక ఏ కారణం చేతనైనా పిల్లల ముందు కొట్టుకుంటే అరే కొట్టుకున్నాంరా కానీ మేము ఇది డిస్కషన్, ఎస్ సార్. ఇట్ ఈస్ నాట్ క్వారలిజం, ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గ్యుమెంట్ అని వాడికి కన్వే చేయగలిగి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాడు రేపటి రోజున వీళ్ళిద్దరూ ఒకటే ఏమో అప్పుడప్పుడు గిల్లి గజ్జాలు అని చెప్పగలిగి ఉండాలి మనం. వండర్ఫుల్. వాడు అర్థం చేసుకోవాలి ఉండాలి. అది మీరు ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు బాగా గుర్తుంది. నాకు మీ అందరి వల్ల నాకు ఒక్కటి అర్థమైంది సార్, లైఫ్లో నోరు మూసుకొని ఉండటం ఎలా. యాక్చువల్గా నేనే ఉంటానంటానండి, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలియడం చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఇలా రకరకాల పర్సనాలిటీస్ గురించి మిమ్మల్ని అడుగుతాను సార్. వీళ్ళందరూ వాళ్ళకి మంచి చేస్తారో చెడు చేస్తారో తెలియదు కానీ పక్కన వాడిని మాత్రం తినేస్తారు సార్. టర్మైట్ ఫర్నిచర్ తిన్నట్టు. సార్ ఎక్కువగా మాట్లాడుతూ రోజంతా మాట్లాడుతూ చెప్పిన విషయాలే చెబుతూ మైండ్ మీద కంట్రోల్ లేకుండా పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ గైడెన్స్, రాంగ్ డయాగ్నోసిస్ కన్నా ఇది ప్రమాదం. అవును. సో అలా ఇస్తూ ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, ఇట్లా రకరకాల మనుషుల మధ్య నుంచి ఒక వ్యక్తి సక్సెస్ సాధించాలంటే వాడికి ఉండాల్సినటువంటి నిబద్ధత ఏంటి సార్? సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అండి. నేనేమంటానంటే లేకే కదా సార్ ఈ ఏడుపంతా. అదే ఎగ్జాక్ట్లీ ఎస్ మీరు భలే చెప్పారు. యాక్చువల్గా అది లేకపోవడం వల్లే ఇంతమందిని మనం చూస్తున్నాం. ఇప్పుడు నేర్చుకోవాలని కూడా అనిపించదు సార్. అంటే మనిషిగా బిహేవ్ చేయాలని తెలియకపోవడం అని అంటాను నేను. మనిషి వేరండి. ఇప్పుడు చిన్న చిన్న ప్రిన్సిపల్స్ ఉండడమైనా మనిషి కావాలండి, పెద్ద పెద్ద అక్కర్లేదండి. మనకి ఇతను టీ ఇచ్చాడు, హోటల్కి వెళ్ళినప్పుడు టీ ఇచ్చాడు, సర్వర్కి థ్యాంక్స్ చెప్పు, చిన్న ప్రిన్సిపలే. మార్నింగో ఈవినింగో మొక్కలకి నీళ్లు పోయి చిన్న ప్రిన్సిపలే. పెన్ను క్యాప్ తీసేస్తే నేను మా ఇంటికి మీకు బలగం సినిమా ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి అని ఒక అన్నారు, దిల్ రాజు గారు అన్నయ్య గారు అబ్బాయి. అవును సార్. మా ఇంటికి వచ్చారు, ఏదో కూర్చొని మాట్లాడుతుంటే నేను 3-4 రకాల పెన్నులు వాడతానండి. ఏది మాట్లాడినా ఏది రాస్తున్నా రాస్తూ చెప్తాను. ఓకే. నా ముందు ఎవరైనా కూర్చుంటే నేను రాస్తూ చెప్తాను. అండ్ 3-4 రకాలు రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్ ఇలా వాడతాను నేను. సో ఈ వాడుతూ రాస్తున్న క్రమంలో ఏమవుతుందంటే మీతో మాట్లాడుతున్నాను రాస్తున్నాను కూడా ప్రతిసారి పెన్ క్యాప్ పెట్టలేను నేను. సో ఆయన ముందు కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, పెన్ క్యాప్ నేను పెట్టకుండానే రాస్తూ ఉన్నాను. ఆ పెన్లో పెట్టాను, రిలాక్స్గా ఆయనతో మాట్లాడుతుంటే నా మాటలు వింటూ ఆయన పెన్ క్యాప్లు పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది వైట్ ఏమంటుంది దాన్ని టేబుల్, దాన్ని చిన్న మచ్చబడ్డా తెలిసిపోతుందని. చిన్న ప్రిన్సిపలే. అన్నం తినేటప్పుడు మెతుకులు మిగల్చకుండా తిను. ఇప్పుడు వడ్డించేటప్పుడైతే ఓకే, బఫేలో కూడా నువ్వు ఎలా పాడేస్తావురా, బుద్ధి జ్ఞానము లేదా? బఫే అంటే అర్థం ఏంటి? నా ప్లేట్ తీసుకెళ్ళి నేను వేయించుకుంటున్నాను, వేయం చెప్పొచ్చు కదా, కొంత తక్కువే తమ్ముడు అంటే వాళ్ళు ఎలాగో తక్కువ వేస్తారు, క్యాటరింగ్ వాళ్ళు ఎక్కువ చేస్తారు వాళ్ళు. అది 200కి ఇస్తే ఆర్డర్ 100 చేస్తాడు. ఈ చిన్న మెతుకులు ఎందుకు పాడేయాలి? నువ్వు హోటల్కి వెళ్ళావు, ఏదో వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చావు, మిగిలిపోయింది, దాన్ని ప్యాక్ చేసి సరే ఇంటికైనా పట్టుకెళ్ళు, కాకపోతే దాన్ని తీసుకెళ్ళి రోడ్డు పక్కన ఉన్న ఎవరైనా కొంచెం బెచ్చగాడికి ఇవ్వచ్చు కదా, ఎందుకు అది వదిలేస్తావు? చిన్న ప్రిన్సిపల్. నేను డబ్బుల దగ్గర కూడా ప్రిన్సిపల్డ్గా ఉండమంటానండి జనాన్ని. మాట దగ్గర ప్రిన్సిపల్డ్గా ఉండు, చేతల దగ్గర ప్రిన్సిపల్డ్గా ఉండు. ఓ పుస్తకం చదువుకోవడము, నీట్గా డ్రెస్ వేసుకోవడము, అందంగా డ్రెస్ చేసుకో, అందంగా తయారవు. కొంతమంది ఇంట్లోనే ఉంటే మాత్రం అందంగా తయారవ్వకూడదు. ఇవన్నీ కొన్ని వందలు చెప్పచ్చండి. అసలు ప్రిన్సిపల్స్ మీదనే, ఇలాంటి ప్రిన్సిపల్స్ మీదనే బుక్ రాయొచ్చు. అసలు చిన్నవి ఇంగ్లీష్లో అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఉందండి, అలాగా అటామిక్ ప్రిన్సిపల్స్ అని మనం బుక్ రాయొచ్చు యాక్చువల్గా. రైట్. కానీ మీరు చెప్పింది వాస్తవమే సార్. ఇట్లా చిన్న వాటిలో ప్రిన్సిపల్స్ లేకపోవడమే వెరిసి అది పెద్ద వాటిలో కూడా కేర్లెస్నెస్ అండ్ ఇర్రెస్పాన్సిబిలిటీకి కారణమవుతుంది. అంతే కదండి. అంటే చిన్నవి ఇప్పుడంతా కలిపితే మనుషులకే ఉంటాయండి ప్రిన్సిపల్స్, జంతువులకు ఉండవు. ఒకసారి తిడితే మళ్ళీ వచ్చేది కుక్క, ఒకసారి తిడితే అనుకునేవాడు మనిషి. ఆ మాత్రం అహంకారం లేకపోతే ఎట్లా? దిషణహంకార బ్రాహ్మీమయ మూర్తివి లేకపోతే ఎట్లా?
అందుకు చిన్న చిన్న ప్రిన్సిపల్స్ అంటాను. యాక్చువల్లీ మీరు నమ్ముతారో లేదనండి, నేను క్రమంగా ఈ ఐఏఎస్లు కోచింగ్లు ఇంకా చాలించి ఇవి చెప్పాలనుకుంటున్నానండి. చాలించడం అంటే ఆపేస్తానని కాదు, అంటే దాంతో పాటు అని, అంటే అక్కడ మాత్రం ఆగిపోకుండా అసలు ప్రిన్సిపల్స్ చిన్న చిన్నవండి. పోనీ నేనేమంటానంటే అందరికీ అన్నట్లు చాలామంది చేసే మిస్టేక్ చెప్తాను మీకు, అందరూ పుస్తకాలు చదవాలను అంటారండి. అక్కర్లేదండి, అందరూ పుస్తకాలు చదవట్లేదండి, ఎవరు అవసరం వాళ్ళు చదవాలి. అందరూ అబద్ధాలు ఆడరా అక్కర్లేదండి, కొంతమంది అబద్ధాలు ఆడాలి, అబద్ధాలు ఆడే చోటు ఆడాల్సిందే. ప్రాణవిత్తమాన భంగమందు బొంకవచ్చు అగము కాదు అంటాడు పోతన్న. కాబట్టి ఎండ్ పాయింట్ ఏంటంటే నీకంటూ ఒక ప్రిన్సిపల్ పెట్టుకోబ్బా, నీకంటూ ఒక వీలైతే ఒక హాబీ అనే పెద్ద పదం కూడా వాడట్లేదు, చిన్నది పెట్టుకో, అది చేస్తే చాలు. అందుకని ఎప్పుడైతే మనిషికి ఈ ప్రిన్సిపల్స్ లేవో అక్కడ గందరగోళంలో పడతాడు. ఎప్పుడైతే గందరగోళంలో పడ్డాడో ఇతరుల గందరగోళంలో పెడతాడు. రోలర్ కోస్టర్ లాగా అందరికీ అది అంటుకుంటుంది, అక్కడ ఇబ్బంది అవుతుంది. అందుకని వాళ్ళ సొసైటీలో ఆ క్లారిటీ మిస్ అయ్యి, అక్కడైతే నాకు ఎక్కువ క్లారిటీ ఉండాలో అక్కడ తెలియకపోవడం, ఎక్కడైతే నేను ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాకపోవడం, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలియకపోవడం, ఎవరి గురించి ఎంత మాట్లాడాలో తెలియకపోవడం, దేని గురించి ఎందుకు మాట్లాడాలో తెలియకపోవడం, మన యొక్క లోపల ఉన్న అనేకమైన మానసిక బలహీనతల్ని మనం దానంతటినీ బయట వాళ్ళ మీద డంప్ చేయడం, అసూయ, ద్వేషం, మనలో తెలియని ఒక ఈర్ష్య, ఈ ఏదో మాత్సర్యాలు అన్నట్టుగా అలాంటి మనలో ఉండడం, ఇవన్నీ కారణం. దీనంతటికీ ముందు నేనే ఉంటానో చెప్తాను మీకు. చెప్పండి సార్. మాట్లాడేవాడు గురించి మనం ఎందుకు వినడం కదా పాయింట్. కాబట్టి ఎప్పుడు కూడా మాట్లాడేవాడిని విమర్శించాను నేను, వినేవాడి గురించి మాట్లాడతాను నేను. ఉదాహరణకు మన ఇద్దరం ఈ వీడియో పెట్టామండి, కామెంట్స్ ఆన్ చేసామండి. కామెంట్స్ ఆన్ చేసిన తర్వాత మిమ్మల్ని నన్ను పోనీ మిమ్మల్ని ఎందుకు పాపం మహాతల్లి బంగారు తల్లి నన్ను ఈడు వేసేస్తున్నాడు రా, ఇది ఏం తెలుసురా, ఈడో పెద్ద తోపా, ఈడోసారి నాకు ఒకటి కనిపించాడు రా, చిన్నప్పుడు ఈడు ఏం చేశాడు తెలిసినారే, నా పెన్సిల్ నొక్కేసాడు రా, ఓ కింద పెట్టారు అనుకుందాం. నన్ను కూడా తిడతారు సార్. నేను ఏమంటాను చెప్పమంటారండి, తిట్టే హక్కు అడుగు ఉందంటానండి. ఓకే, ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చాం మన ఇద్దరం అనండి. పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కింద నువ్వు ఎలా పెట్టాలి అని అడిగే హక్కు మనకు లేదండి. వాళ్ళ సంస్కారాలను బట్టి పెట్టుకుంటూ వెళ్తారండి, వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాళ్ళని బట్టి పెట్టుకుంటూ వెళ్తారండి. నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకట యూట్యూబ్ వాడికి ఇచ్చిన అధికారం అవకాశము అక్కడ కామెంట్స్ ఆఫ్ చేయడం, లేదా ఆఫ్ చేయండి సార్, ఆఫ్ చెయ్యం మనం. ఎందుకు చేయమంటే ఆఫ్ చేయకుండా మీ ఎస్సీ వాళ్ళని అడగండి, నాది ఆఫ్ చేయన్నా అంటే ఏమంటే తెలిసిన అండి అసలు వ్యూస్ పెరిగేదే కామెంట్స్ వల్ల అంటాడు. అంటే కిందన ఎంతమంది నిన్ను తిడితే అన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయని. ఈ బతుకు తగలయ్య వ్యూస్ కోసం మన బతుకంతా తిట్టించుకునే స్థాయికి దిగజారిపోయిన మహోన్నతమైన సామ్రాజ్యాల్లో ఉన్నాం మనం. అందుకని పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కామెంట్స్ స్విచ్ ఆఫ్ చేసే హక్కు నీకు లేకపోతే, అంటే అవకాశం నీకు లేకపోతే ఏం చేయాలంటే వాడు తిడితే యాక్సెప్ట్ చేయాలి. వాడు పొగిడితేనేమో అరే సురేణి గారు మీకు తెలిసిన అబ్బా ఎంత బాగా, ఆకలి గారు ఎంత బాగా చెప్పారంటే అసలు ఈ బాబా అసలు ఎంత ఆ కామెంట్స్ చూడండి ఎంత బాగున్నాయో. మార్నింగ్ మధ్యాహ్నానికి ఎవడో రెచ్చిపోయి అప్పుడు బాధ రెండు వద్దంటాను నేనండి. తిట్టినప్పుడు బాధొద్దు, పొగిడినప్పుడు ఆనందం వద్దు. అసలు ఎవడో ఎందుకు నీకు సర్టిఫికేషన్ ఇవ్వాలి? నీలోనే ఒక వర్కర్ని, నీలోనే ఒక క్రిటిక్ని, నీలోనే ఒక ఫిలాసఫర్ని పెట్టుకుంటే గొడవలేదుగా. పెట్టుకోలేకపోతే ఉదాహరణకి సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు నా గురువు గారు, ఆయన చెప్పిన మాట అది. అరే నాలో ఒక లిరిసిస్ట్ ఉంటాడు రా, అంటే పాట రాస్తాడు వాడు, రాసిన తర్వాత ఒక క్రిటిక్ ఉంటాడు రా, మంచి పాట కాదా, దీనిలో తప్పులు ఉన్నాయా, తెలుగు తప్పులు ఉన్నాయా, అర్థ భావ తాత్పర్యాలలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయని చూస్తాడు రా. మూడోవాడు ఫిలాసఫర్ రా, ద వెరీ పర్పస్ ఆఫ్ ద బీయింగ్, అసలు ఇది అవసరమా, ఈ పాట జనానికి ఉపయోగపడుతుందా, ఈ పాట మహోన్నతమైందా కాదా, ఇది ఐటమ్ సాంగ్గా రాయమని ఖడ్గం సినిమాలో కృష్ణవంశీ అడిగాడు కాబట్టి ఐటమ్ సాంగ్ అనగానే ఏదో అది ఇది అని కాకుండా నేను దాంట్లో కనుక ఏదైనా ముసుగు వేస్తే మనసు మీద అని ఒక అత్యద్భుతంగా నేను ఫిలాసఫీ రాస్తే బాగుంటుందా, ఐటమ్ సాంగ్లో ఫిలాసఫీ పెట్టగలనా లేదా, నా ఫిలాసఫర్ ఓకే అన్నాడు బయటికి పాటించాను రా. నీలో ముగ్గురు లేకపోతే పని చేస్తావు కదా, క్రిటిసిజం ఒకటి పెట్టుకో, ఫిలాసఫర్ ఇంకొని పెట్టుకో, వాళ్ళనే మెంటార్ అంటారు, వాళ్ళ గురువు అంటే వాడే.
అందుకనే పూర్వం శ్రీకృష్ణదేవరాయల వారు పొద్దున్నే లేచిన తర్వాత బస్కీలు అవి తీసిన తర్వాత ఆయన పక్కన ఒక ఇద్దరిని పెట్టుకునేవారండి. వాళ్ళిద్దరూ శతకాలు చదివి మంచి మాటలు చదివి అందులో ఏం మంచి ఉందంటే ఉప్పు కప్పురం ఒక పోలిక నుండు చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరేయా ఉప్పు కప్పురం ఒకలాగే ఉంటాయట కానీ చూస్తే లోపలికి వెళ్ళి అర్థమవుతుంది అని చెప్పి అంటే ఈ పద్యం అక్కడ చెప్పాడన్నది ఆ ఉద్దేశం కాదు. అదేలేండి చెప్పడం మంచి చెప్పడం. మహాభారతంలో కణికనీతి ఉంది, మహాభారతంలో విదురనీతి ఉంది, మహాభారతం కన్నా ముందే చాణక్యనీతి ఉంది. చాణక్యనీతి ఏం చెప్పింది, విదురనీతి ఏం చెప్పింది, కణికనీతి ఏం చెప్పింది అని చెప్తాడండి. మంచి మంచి పుస్తకాల్లోనూ తీసి చెప్తారండి. మామూలుగా మనకి వంది మాగధులు అని అంటుంటారు, రాజుల పక్కన ఉండేది. వాళ్ళు మనకి రాజుల్ని పొగుడుతూ కొన్ని చెప్తారు, స్తోత్రాలు పాడతారు. అవేమి పొగడతలు కాదు నిజానికి, బిగినింగ్లో పొగడతలు కావు, తర్వాత పొగడతలు అయినాయి అవి మన మీడియా లాగా. మొదట్లో ఏమిటి అంటే బేసికల్గా అరే నీ వంశం ఎంత గొప్పదంటే అని చెప్పేది, దేర్ ఫోర్ నువ్వు ఎలా ఉండాలని. రెండు, నువ్వు ఎలా ఉంటే నీ వంశం బాగుంటుంది అని చెప్పి మొత్తం మీద అలర్ట్ చేసేది, పొద్దున్న వాళ్ళు వచ్చి చెప్తారని, అంతేగాని భజన కార్యక్రమాలు కాదు. సో అలా ఎండ్ పాయింట్ మన జీవితాల్లో కూడా మన లోపల పనిచేసేవాడు ఉండాలి, ఒక క్రిటిక్ ఉండాలి, ఒక ఫిలాసఫర్ ఉండాలి. ఈ క్రిటిక్ ఫిలాసఫర్ లేకపోతే బయట చూసుకోవాలి. ఆ క్రిటిక్ చేస్తున్నవాడే కిందన అనేకమైన చెడ్డ విమర్శలు ఒక మంచి విమర్శ ఉంటే తీసుకోగలగాలి. తీసుకునే దమ్ము నాకు ఉండాలి. నా కెరీర్ బిగినింగ్లో నుండి ఐఏఎస్ క్లాసులన్నీ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 క్లాసులు అయిపోయిన తర్వాత సమీక్షా పత్రం ఇచ్చేవాడినండి. ఆ సమీక్షా పత్రంలో నా క్లాస్ మీద నన్ను కామెంట్ చేస్తూ రాయాలి. వాళ్ళు ఒక 10 ప్రశ్నలు ఇచ్చేవాడిని. అందులో వాళ్ళ ఫోన్ నెంబర్ రాయకూడదు, పేరేమి రాయకూడదు, అడ్రస్ ఏమి రాయకూడదు. అంటే రాయడం నీ ఇష్టం, చాయిస్, రాయకపోయినా పర్లేదు. బట్ నేను ఏ పాఠం సరిగ్గా చెప్పలేదు, శివకవుల పాఠాన్ని సరిగ్గా చెప్పానా లేదా, పాల్కురుకు సోమనాథుడిని పోతన్ని ఒకలా చెప్పాను వేరుగా చెప్పాను, అసలు ఏ విధంగా చెప్పాను, తెలుగులో సందులు సమాసాలు లాంటి వాటిని ఎలా చెప్పాను, అలంకార శాస్త్రాన్ని ఏ విధంగా చెప్పాను, రసశాస్త్రాన్ని ఏ విధంగా చెప్పాను, ఏ ఫిలాసఫీని ఏ విధంగా చెప్పాను, ఎప్పుడప్పుడు పర్సనల్ డెవలప్మెంట్ చెప్పానా, సెల్ఫ్ డబ్బా ఎక్కువ వేసుకున్నానా, అనవసరంగా నేను నోరు జారానా అన్నీ రాయించుకునేవాడినండి. 5 బ్యాచ్ల తర్వాత మీరు నమ్ముతారో లేదో పెర్ఫెక్ట్ అయిపోయాను నేను. అది చదువుకోవడానికి గుండె ధైర్యం కావాలి, కానీ మనల్ని మనం మలుచుకోవడానికి సంస్కరించుకోవడానికి మనం ఇయర్స్ని ఓపెన్ పెట్టుకోకపోతే ఎట్లా? ఎవరికి నష్టం అండి? నాలో లోపాన్ని ఒకటి చెబితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? నాకు లాభం. అందుని విమర్శించేవాడు గొప్పవాడు. అప్పుడప్పుడు చెడ్డ విమర్శలు ఉంటారండి, వాళ్ళని పక్కన పెట్టాల్సిందే. ఆ ధైర్యం కూడా ఉండాలి, ఆ సంస్కారం కూడా నీకు ఉండాలి, ఆత్మవిశ్వాసం కూడా నీకు ఉండాలి. అది ఎవడూ అక్కర్లేదు రాబోయే అంటే నాకు నేనే పెట్టుకోవాలి. నేను దేవుడు దేవల్లండి క్రిటిక్ని ఫిలాసఫర్ని నాలోనే పెట్టుకున్నానండి. మీరు నాలో లోపాలు నేనే బాగా చెప్పగలను అందరికన్నా కూడా. వండర్ఫుల్ సార్. ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న అంటే నథింగ్ ఎవరికి పర్సనల్ కాదు, మనం కూడా అందరం సినిమా వాళ్ళమే అనే అనుకుందాం, దాంతో అనుబంధం ఉన్న వాళ్ళమే. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, పోస్ట్ ప్రమోషన్స్ కానీ, ప్రీ ప్రమోషన్స్ కానీ, ఈ పబ్లిక్తో పాటు డిబేటబుల్ సినారియోస్ కానీ క్రియేట్ చేసేది ప్రమోషన్స్లో భాగంగానే. ప్రశ్నలు అడిగేవారు వారు, జర్నలిస్టులు, కామన్ పీపుల్ అందరూ వచ్చి ఒక గ్రూప్గా కూర్చుంటారు. పాజిటివ్గా అడిగేదానికి మాత్రం అందరం చక్కగా సమాధానం చెప్తున్నాం. ఎవరైనా అంటే ఆ టైంలో అది ఒక హైప్, మీరు అన్నట్టు వైరల్, మధ్యాహ్నానికి వైరల్ అయిపోతాం, వైరల్ ఫీవర్ వచ్చి. సో ఆ వైరల్ క్రియేట్ చేయాలనే ఏదో ఒక చురక ప్రశ్న అడుగుతారు, డెఫినెట్గా వెంటనే అని స్విచ్ ఆఫ్ అయిపోతుంది సార్. అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. నవ్వుతూ తీసుకునేవాళ్ళు, ప్రశ్నను దాటేసేవారు, దాన్ని ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ కింద తీసుకొని సినిమా రిలీజ్ వరకు దాని మీద ఇది చేసేవారు. సో ఇది ఎంతవరకు ప్రస్తుత సమాజానికి ఇట్లాంటి దాన్ని ఏమంటారు, దీన్ని ఒక సపరేట్ హ్యాండ్లింగ్ ఇట్లాంటి సినారియోస్ ఎంతవరకు అవసరం? అసలు లేకపోతే పోయిందిగా, సినిమా మాట్లాడితే చాలుగా, మనం ఎందుకు మాట్లాడాలి, ఇలా కూడా అనిపిస్తూ ఉంటుంది. లేదండి, మనము ఇప్పుడు మారిన సినారియోలో ఉన్నాం. ఓకే. సో మన ప్రోడక్ట్ని ఇవాళ అమ్మాలి, అమ్మడానికి వాళ్ళు అనేకమైన మార్కెటింగ్ చేయాలి. ప్రోడక్ట్ని తయారు చేసిన వాడు ఎంత గొప్పవాడో దాన్ని అమ్మినవాడు అంతకన్నా గొప్పవాడు. అసలు అమ్మకంలోనే అంతా ఉంది. అందులో సేల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బ్రాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పబ్లిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చేసుకోవాల్సిందే. అందుకని పబ్లిసిటీకి సంబంధించిన ఎన్ని రకాల జిమ్మిక్కులు చేస్తారో అన్నీ చేయాలంటాను నేను. ఆ అన్నీ చేయడంలో వాళ్ళ తెలివితేటలు, సంస్కారాలు బయటపడతాయేమో తప్ప ఎవడి బాధ వాడిదని నా సిద్ధాంతం.
నేను దాని మీద అసలు ఎక్కడ వాడు ఎన్ని రకాల అది ప్రెస్ మీట్ అందామా ఇంకేం మీట్ అందామా, ఓకే. ఇది మొదటి పాయింట్ అండి. 2 అడిగేవాడికి ఇది ఎలా అడుగు అనే లైన్ గీయడం తప్పంటాను నేను. ఓకే. అడగడం కోసమే కదా నువ్వు పిలిచావు. కరెక్ట్. ఇప్పుడు నేను మన ఇద్దరం ఉన్నామండి ఇంటర్వ్యూకి, మీరు నన్ను ఏం అడగాలి అనేది మీ ఇష్టం అంటాను నేను చెప్పడం ఇష్టం లేకపోతే పాస్ అనగలగాలి. ఎలా అడగాలి ఎలా అడగకూడదు అనే దాని మీద డిబేట్ పెద్ద అవసరం లేదండి. వాళ్ళ సంస్కారాలను బట్టి అడుగుతారు, వాళ్ళ యొక్క నేచర్స్ని బట్టి అడుగుతారు. ఏది అడిగినా నువ్వు స్మైలింగ్ తోటి పక్కకి పంపించడంలోనే ఎక్కువ విజ్ఞత ఉంది. లేదు దాన్ని కొంచెం కాంట్రవర్సీ చేసుకుంటే సినిమాకి ప్రమోషన్ వస్తుంది అనుకుంటే ఇంకా బెస్ట్, వైరల్ కంటెంట్ అవుతుంది. సో ఇక్కడ ఎవడు తక్కువడేం కాదండి, ఎవడి యొక్క ఈక్వేషన్స్ ఆడికి ఉన్నాయండి. మీకు గమ్యం అని సినిమా ఉంది, అందులో ఒక మాజీ నక్సలైట్ రావు రమేష్ గారితో అల్లరి నరేష్ గాలి సీని వేషంలో వెళ్తాడు. అక్కడ ఒక మాట అంటాడు, యాక్చువల్గా ఓటేసే ముందేమో ఓటరేమో 5,000 అడుగుతాడు, ఆడేమో 5,000 నొక్కేసి ఓటు నొక్కేస్తున్నాడు, ఆ తర్వాత 5 ఏళ్ళు వచ్చి మొత్తం అందరినీ నొక్కేస్తున్నాడు, ఎవడి లెక్క ఆడిది ఇక్కడ అంటాడు. ఆ ఎవడి లెక్క వాడిది ఇక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ కూడా మనిద్దరం కూర్చుని సమాజానికి సేవ చేయాలనుకోవట్లేదు, మనం మంచి మాటలు చెప్పాలనుకునే క్రమంలో కాస్త మనం కూడా హైలైట్ అవ్వాలని అనుకుంటున్నాం. మనం వీడియో పెట్టిన తర్వాత వ్యూస్ ఎన్ని వస్తాయని చూడకుండా అంత చిత్తప్రతితో మనం ఏం లేము. ఇలాంటి వాటి వ్యూస్ రావండి, కంగారు పడకండి. ఇది మంచి కంటెంట్, మంచి కంటెంట్కి రాకూడదు, వచ్చింది అంటే ప్రమాదం. నాకేం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అలా అనుకున్నప్పుడు ఒక సినిమా ఫంక్షన్లో అడిగేవాడు వాడి ఇష్టం అడుగుతాడండి, చెప్పేవాడు ఎంత విజ్ఞతతో ఉన్నాడు వాడి విజ్ఞత అండి. ఇద్దరూ కలిసి ఒకరినొకళ్ళు చేసుకుంటూ జోగి రాసుకుని బూడిద రాల్చి చివరి మీద సినిమాని హైలైట్ చేసుకుంటూ చేసుకోవచ్చండి. కానీ ఈ ఎండ్ పాయింట్ ఎవరు ఇక్కడ ఎవరికి కూడా రూళ్ళు పెట్టకూడదు. పార్లమెంటరీగా అడగాల, అన్పార్లమెంటరీగా అడగాల, హార్ష్గా అడగాల, సంస్కారవంతంగా అడగాల, ఇది వాళ్ళ సంస్కారాలను బట్టి. సూపర్ సార్. మీరు పెళ్ళికి వెళ్ళారండి, ఇది అందరికి ఉపయోగపడేలా ఇది నాలెడ్జ్ చెప్తాను మీకు. మీరు పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ తీసుకుంటాను, ఇక్కడ ఒక ఆవిడ ఒక ఆయన, వాళ్ళిద్దరూ అబ్నార్మల్గా ఉన్నారనుకోండి. ఓకే. వేషంలో అబ్నార్మల్, ఆయనకు మంచి ఉంగరాలు, మంచి సెంటు కొట్టి ఆడావిడ చేసి, అంటే ఆయన వయసుకు తగ్గట్టుగా కానీ ఎలాగో లేడు అనుకుందాం, అబ్నార్మల్. ఆయన మాట్లాడే తీరు కూడా అబ్నార్మల్ అనుకుందాము, ఆయన కొట్టి మాట్లాడుతున్నాడు అనుకుందాము, ఆయన భోజనం చేసేటప్పుడు కూడా నాలి అనుకుందాం, అబ్నార్మల్. ఆవిడ మంచి మెడలోనేమో 30 సవర్ల తులాల బంగారాలు ఏవోను, ఇక్కడ పాపిడి బిళ్ళ, ఇక్కడ చంద్రుడు, ఇక్కడ సూర్యుడు, ఇక్కడ ఇంకోటి, ఇక్కడ వంకి, ఇక్కడ వడ్డాణాలు, ఓ రేంజ్ ఉందనుకుందాం. వేసుకున్న డ్రెస్ కూడా హోందాగా లేదనుకుందాం, అన్డిగ్నిఫైడ్గా ఉందనుకుందాం, అట్రాక్టివ్గా ఉందనుకుందాం, సెక్సీగా ఉందనుకుందాం అండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మనసులో ఏమనుకుంటారో చెప్పండి. పైకి అందరం దొంగలం అండి, ఇక్కడ అందరం దొంగలమే, దొంగ నాటకాలే ఆడతాం. సునయన గారితో నాకు కనుక అవసరం ఉంటే మిమ్మల్ని పొగుడుతానమ్మా, అవసరం లేకపోతే తిడతానమ్మా, మీరు నా అవసరాలు తీరుస్తున్నంతసేపు పొగుడుతానమ్మా, మీరు కావాలంటే చూడండి పిల్లలతో సహా, మొగుడుతో సహా, భార్యతో సహా, అత్తగారితో సహా, మామగారితో సహా, అమ్మా నాన్నలతో సహా ఈ భూ ప్రపంచంలో నీ హెల్ప్ ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, లేనప్పుడు ఇంకోలా ఉంటాడండి. రైట్ సార్. నువ్వు హెల్ప్ చేస్తున్నంతసేపు ఒకలా ఉంటాడండి. నాకు ఇప్పటికి గుర్తు, యాక్చువల్గా చిన్నప్పుడు మా అమ్మగారిని సినిమాకి వెళ్తానమ్మా అనేవాడిని. మా ఇంట్లో కండిషన్ ఏంటంటే మా నాన్నగారే చెప్పాలి, కానీ ఏవో కొన్ని ఆవిడ చేతిలో కూడా ఉండేవి, కాబట్టి అరే ఈసారి వెళ్ళిపోరా అనేవారు. దిస్ సాటర్డే ఐ హ్యావ్ గాన్ టు ద మూవీ బికాస్ ఆఫ్ మై మదర్స్ బ్లెస్సింగ్. షీ హ్యాజంట్ టేకెన్ ఎనీ టైప్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పర్మిషన్ ఫ్రమ్ మై ఫాదర్, ఫర్ ఎగ్జాంపుల్. మనం ఒక 15 days తర్వాత మళ్ళీ కుక్కతో కొంకర్లా మళ్ళీ మనం సినిమా అడిగాం అనుకుందాం. అప్పుడు మా నాన్నగారిని అడగాలి ఆవిడ, ఎందుకంటే పర్మిషన్స్ అయిపోయినాయి. అప్పుడు ఆవిడ ఏమంటారు, లేదురా నేను నాన్నని అడగాలరా అంటారు. లేదమ్మా అంటే ఆవిడ అవసరమైతే నాన్న అమ్మని తిట్టినా సరే, ఆ తిట్లు భరించైనా సరే కొడుకుని సినిమాకి పంపించడం అనేది 3 సార్లు చేసిన తర్వాత ఇంకా నేను చేయలేనురా అన్నప్పుడు 3 సార్లు ఆమె చేసిన హెల్ప్ పోయి
ఆ ఒక్కసారి చేయనప్పుడు మాత్రం నువ్వు మంచి అమ్మవే కాదమ్మా, నువ్వు వేస్ట్ అమ్మవమ్మా అంటావు. అవును సార్. మంచి చేస్తే మిఠాయి, చేయకపోతే మొట్టికాయి, ప్రపంచమంతా అలాగే ఉంటుందండి. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నామండి. అందుకని నువ్వు హెల్ప్లు చేస్తున్నా, చేయకపోతున్నా, ఏం చేస్తున్నా, ఎలాంటి ప్రపంచంలో ఉన్నా మొత్తం మీద ప్రపంచం నిన్ను ఎలా చూస్తోంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు, మళ్ళీ ఇందాకనున్న మనం మాట్లాడిన సినిమా ఫంక్షన్కి వాటికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవడి లెక్క ఆడిది, ఎవడి మొట్టికాయ ఆడిది, ఎవడి మిఠాయి ఆడిది, మీరు ఎన్ని హెల్ప్లు చేసినా కూడా వాడు చూడవచ్చు చూడకపోవచ్చు. ఈ క్రమంలో నేను ఏమంటున్నానంటే, నిన్ను నువ్వు తెలుసుకోబ్బా, ఎలా ఉండాలి. ఇందాకన వెళ్ళిన మళ్ళీ ఆ పెళ్ళి దగ్గరికి వస్తాను. అందరూ మనసులో ఏమనుకుంటున్నారండి, చెప్పరెవరు, ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదు, సిగ్గు లేదు, జ్ఞానం లేదు, కాటి కాళ్ళు చాపుకున్నాయి, ఇంకా ఈ వెధవతనం పోయలేదు, వయసులో ఉన్నప్పుడు కూడా ఎన్నో వేషాలు వేశారట, అది ఇప్పటికీ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. స్క్రిప్ట్ మన రాయచ్చు కదా. ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యే గారు అనుకోండి, వెర్షన్స్ మారిని. ఆవిడ కలెక్టర్ గారు అనుకోండి, వెర్షన్స్ మారి. ఆవిడ బాగా డబ్బున్నవాడు అనుకోండి, వెర్షన్స్ మారి. ఆవిడ పెళ్ళికి వచ్చి అందరికి గిఫ్ట్లు ఇచ్చింది అనుకోండి, వెర్షన్స్ మారిని. అండ్ సమాజం నిన్ను చూస్తుంది. ఎత్తడేమిటో పొత్తడేమిటో లోకం ఏరేస్తుందని కన్యాశుల్కం నాటకంలో మధురవాణి చేత పలికించిన మహానుభావుడు గురజాడ అప్పారావు. ఎత్తడేంటో పొత్తడేంటో తెలుస్తుంది. అందుకని ఈ లోకంలో అందరూ బంగారం ఏంటో వాళ్ళకి తెలుసు, మంచి ఏంటో తెలుసు, కళ్ళు ఏంటో పాలేంటో తెలుసు, శివాలయం ఇదట, శివావైన్స్ ఇదట తెలుసు, కాశీకి ఇలా వెళ్ళాలట, బారన్ రెస్టారెంట్కి ఇలా వెళ్ళాలట తెలుసు, మందు కొట్టడం తప్పని తెలుసు, మద్యపానం సేవించడం, ధూమపానం సేవించడం తప్పని తెలుసు, తప్పని తెలిసినా చెయ్యడం కూడా తప్పదని తెలుసు. అందుని ఈ లోకంలో నేనేమంటానంటే, ఎండ్ పాయింట్, నేను బంగారమా కాదా, పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆట అనే మాటకు అర్థం నిన్నువే గెలుచు యుద్ధం. అసలు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళెవరో సర్టిఫికేట్ ఇవ్వటండి, వ్యూసా? దేని వ్యూసు? ఎవరి కోసం వ్యూసు? ఒక మాట నేను మాట్లాడిన తర్వాత ఒక వ్యక్తి మారితే అయిపోయింది కదా. 100 వ్యూస్ వస్తే ఏంటి, 1,00,000 వ్యూస్ వస్తే ఏంటి? సరే, ఈక్వేషన్స్ కావాలేమో నేను కాదను. నాకు అప్పుడప్పుడు మాకు SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు అందరికీ ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు నాకు కామెంట్స్, అదే మనకు రిపోర్ట్ పెట్టినప్పుడు, సార్ మనకి ఇంకా వ్యూస్ పెరగాలంటే మనం అర్జెంటుగా ఏం చేయాలో చెప్తారు. యాక్చువల్గా ఆ వైరల్ కంటెంట్ ఇవ్వాలను కామెంట్స్ని ఆన్. నా 2 ఛానల్స్ ఉన్నాయండి, 2 ఛానల్స్కి కామెంట్స్ ఆన్ చేయను నేను. ఎందుకంటే నన్ను కన్నా మా అమ్మ మా నాన్న ఎప్పుడు తిట్టలేదు. ఇంకొకరి చేత తిట్టించుకునేలా నేను బిహేవ్ చేయను. ఒకవేళ అలా బిహేవ్ చేస్తే నీకన్నా ముందు తిట్టుకునేది నన్ను నేను. లోపల అగ్నితోటి కడుక్కుంటాడు ఇక్కడ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి శిష్యుడు. ఇక్కడ లోపల అగ్నితోటి కడుక్కోగలను. అట్లా నువ్వెవడు చెప్పడానికి, నువ్వేం పీకావు నన్ను చెప్పడానికి, నీకేం సాధించావు నన్ను చెప్పడానికి. ఈ మధ్యన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహానికి సంబంధించి వివాదం జరుగుతోందని. అవును సార్, పెట్టాలా వద్దా, ఇక్కడ పెట్టకూడదని ఆర్గ్యుమెంట్లో తెలంగాణ వాదం మీద ఆధారపడిన లాజిక్ల వరకు నాకు అభ్యంతరం లేదండి. కానీ ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ మైక్ పట్టుకొని అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రతిభనే తగ్గించి మాట్లాడేంత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఏకవచన సంబోధనతోటి మాట్లాడేంత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఆయన పాటలు అనేవి కిరాయి పాటగాడైనట్టుగా కాదండి. ఆయనకే ఎందుకు పేరు వచ్చింది అని దాన్ని ఎవరు తొక్కేస్తేనో నొక్కేస్తే అంత సీన్ లేదండి ఈ ప్రపంచంలో. ఒకడొకరిని తొక్కలేడండి, అంత ఈజీ కాదండి. 2 ఏళ్ళు తొక్కచ్చండి, 3 ఏళ్ళు తొక్కచ్చండి. అవును సార్, అవును. ప్రతి పాట పాడే ముందు ఆ పాట లిరిక్ తెలుసుకొని, లిరిక్లో ఉన్న ప్రతి పదాన్ని తెలుసుకొని, వల్లంకి పిట్ట అని చంద్రబోస్ రాస్తే ఉదాహరణ, ఆ పాట ఆయన పాడితే ఉదాహరణ చెప్తాను. ఈ వల్లంకి పిట్ట అంటే ఏంటని తెలుసుకుని, మామి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మామి చిగురు తొడిగానా, ఏమోనో కానీ దేవులపల్లి కృష్ణశాస్త్రి పాట రాస్తే అది కనుక
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కనుక పాడితే అది పాడేటప్పుడు ఆయన జస్ట్ క్యాజువల్గా ఆయన అది పాడారండి. ఇది కోవిల పాట, కోయిల పాట. కోవిల అంటే ఏంటి, కోయిల అంటే ఏంటి? ఇది తమిళంలో కూడా ఈ పదం ఉంది కదా, అక్కడ కోయిర్ అంటారా ఏమంటారు? ఇది మలయాళంలో కూడా అని ఆలోచించి ఇది అలసాని పెద్దన కానీ ఇంకొకరు కానీ ఏదైనా పాడారా అని చూసుకుని వీలైతే ఆ కవి గారితోటి మాట్లాడిన తర్వాత ఆ పదాల యొక్క అర్థాన్ని అర్థం చేసుకుని ఆ భావాన్ని గుండెల్లోకి పెట్టుకుని గొంతులోంచి పాడడంలో తనకి సంగీతం, శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా అది మోహన రాగమా, లేకపోతే ఆర్భటి రాగమా, లేకపోతే శంకరాభరణ రాగమా అని, అరే బాబా ఇంత తపస్సు చేసి దాదాపు 30-40 సంవత్సరాల పాటు 50-60 వేల పాటలు పాడిన వ్యక్తిని వాదం పరంగా మాత్రం కావాలంటే తెలంగాణలో ఆయన విగ్రహం పెట్టొద్దంటే నాకు అభ్యంతరం లేదండి. ఎస్, వాదం పరంగా నీకు హక్కు ఉంది, కానీ మనిషిని చులకన చేయడం మాత్రం తప్పు. ఆ మాటకు వస్తే ఎవరిని చులకన చేయకూడదు. అందశ్రీని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, అందశ్రీ గారిని, గద్దర్ని పోల్చకూడదు. ఎవరిది వారిది. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా అని రాయగలిగిన మహోన్నతమైన కవి అందశ్రీ అంటే. గద్దర్ మల్లి తీగకు పందిరి ఓలే, మసక చీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అని అత్యద్భుతమైన, చూసే చోట చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వద్దంటారు, అలాంటి అన్నయ్యను కాదమ్మా అని చెప్పగలిగిన మహోన్నతమైన కవి గోడ అంజయ్య. ఎన్ని చెప్పమంటారు ఊరు మనది. రెండు పాయింట్ ఏంటంటే ఏ కవేనా, చిన్న కవ పెద్ద కవ అనేది కాదు. నేను మామూలుగా నాకేంటంటే పాటలు బాగా వినే అలవాటు ఉంటుంది. భట్టు శైలజ అని ఒక అమ్మాయి ఉందండి, నాకు ఎవరు తెలియదు. ఆమె ఆ పాటలు కొన్ని వీలైతే నేను ఇప్పుడు పాడలేకపోతున్నాను కానీ మన కాపీరైట్ రాకపోతే కూడా చిన్న క్లిప్ వేయండి ఆమెది. షూర్ సార్. ఆమె అంటే చాలా అందంగా పాడుతుందండి. ఆమె సొగసుగా పాడడం అంటే లీనమే పాడుతుంది. నాకు మీరు నమ్మరండి, నాకు అలాంటి ఒక చెల్లి, అలాంటి ఒక కూతురు ఉంటే బాగుంటుంది అనిపిస్తుందండి. భట్టు శైలజ అమ్మాయి పేరు. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే. ఆమెది ఏ ఊరో నాకు తెలియదు కదండి, ఆమె పాటతోటి నేను మైమరిచిపోతున్నాను అంతవరకే. ఆమెది ఏ ప్రాంతం, ఏ కులం, ఏ మతం, ఎక్కడ పుట్టింది, హౌ కెన్ ఐ జడ్జ్, హౌ షుడ్ ఐ జడ్జ్. అలాగే మీకు నేను జస్ట్ మనం ఈ ఇంటర్వ్యూ వస్తుంటే అంటే నేను పాడితే బాగుండదు కాబట్టి ఓన్లీ వచనం చెప్తున్నాను. నా మంచం మీద దిండుని అడుగు మడులే కట్టిన కన్నీళ్ళు, నా కంచంలోన మెతుకుని అడుగు నా గొంతే దాటని వైనాలు, నా మాట వినని గుండెను అడుగు, నా మాటే వినని గుండెనడుగు నువ్వు చేసిన గాయాలు, నే కాటికి వెళ్ళే దారిలో ఒక్కసారైనా నన్ను చూసిపో కడసారి, వంచన తెలవదు నాకు ముంచుడు తెలవదు, ప్రేమించడం తప్ప అంటూ వచ్చే సాంగ్. ఎవరు రాశారో తెలియదండి, నేను కనుక్కుంటున్నాను ఎవరు రాశారా అని. మైమరిచిపోతున్నాను ఆ పాట, ఆ ఎక్స్ప్రెషన్స్. ఆ కవి ఎవరో మనకు తెలియదు కదండి, ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు కదండి, ఏ తల్లికి పుట్టాడో మనకు తెలియదు కదా. నేనేమన్నానంటే నువ్వు విమర్శించే క్రమంలో వ్యక్తిత్వ హననాన్ని ఏది పడితే అది మాట్లాడడాన్ని హౌ కెన్ యూ. కానీ నేనేమంటానంటే సోషల్ మీడియాలో మనం ఉన్నాం అనే హక్కు కూడా వాళ్ళకు ఉందని చెప్పడమే నా ఉద్దేశం. వండర్ఫుల్ సార్. ఆ వాళ్ళకున్న హక్కుని నేను క్వశ్చన్ చేయట్లేదు ఇక్కడ. ఎవరి ఇష్టం వాళ్ళదనే సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఆ విజ్ఞత మనకు వచ్చినప్పుడు పెద్దగా ఎమోషన్స్కి గురి కాము అని చెప్పడం నా ఉద్దేశం.